తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చిన మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా సీఎం సమక్షంలో లొంగిపోయారు. వారికి సంబంధించిన అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు సమర్పించారు. వారి వద్ద నుంచి AK-47, ఇన్సాస్, SLRతో పాటు 7,000కు పైగా బుల్లెట్స్, అత్యాధునిక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. చరిత్రలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు అతిపెద్ద మావోయిస్టు భారీ లొంగుబాటు అని చెప్పాలి. మనం చూస్తున్నాం ప్రస్తుతం హైదరాబాద్ ICCC సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో మన మావోయిస్టుల దగ్గర నుంచి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఈ యొక్క వెపన్స్, బుల్లెట్స్, మ్యాగజైన్స్ చూస్తూ ఉంటే అసలు మావోయిస్టు పార్టీ మొత్తం కూడా పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయింది అనేటువంటి ఖచ్చితంగా కూడా ఎస్ అనే చెప్పాలి. PLGA చూసినటువంటి బెటాలియన్ మొత్తం కూడా అంటే పూర్తిగా కూడా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులంతా కూడా దాదాపు 134 మంది సభ్యులు లొంగిపోయిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినటువంటి వెపన్స్ AK-47తో పాటు కార్బన్స్తో పాటు LMGతో పాటు పూర్తిగా కూడా రకరకాల వెపన్స్. ఎందుకంటే ఒక ఆర్మీ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉంటాయో, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉంటాయో అలాంటి అధునాతనమైన ఆయుధాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో మనం చూసినట్టయితే లొంగిపోయినటువంటి బెటాలియన్ కమాండర్స్తో పాటు కంపెనీ కమాండర్లు, డివిజన్ కమిటీ సభ్యులు, అంటే ఇటు రాష్ట్ర కమిటీతో పాటు ఇటు ఏదైతే కేంద్ర కమిటీలో కూడా పనిచేసినటువంటి అనేక మంది మావోయిస్టులు ప్రస్తుతం ఇక్కడ లొంగిపోయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఎలాంటి ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా కార్బన్ వెపన్స్తో పాటు పూర్తిగా కూడా AK-47లు చాలా పెద్ద ఎత్తున కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే AK-47 ఉందంటే ఖచ్చితంగా కమాండెంట్లు చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం 134 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ పోలీసు ముందు కూడా, ఎందుకంటే చిన్న చిన్న రివాల్వర్లతో పాటు స్టెన్ గన్లతో పాటు కార్బన్ గన్స్తో పాటు పూర్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయిన నేపథ్యం. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం 6 మావోయిస్టులు, ఇటు రాష్ట్ర కమిటీ అటు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి 6 మావోయిస్టులు కూడా లొంగిపోయిన నేపథ్యం ఇటీవల చూసాం. ఆయన పూర్తిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి రాజకీయ అజెండా పైన కూడా దేవ్జీతో పాటు ఇతర సభ్యులంతా కూడా మాట్లాడిన నేపథ్యం కూడా మనం గమనించాం. అంటే ఏదైతే ఇక్కడ సరెండర్ పాలసీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సరెండర్ పాలసీకి ఆకర్షితులై మావోయిస్టు పార్టీ నేతలంతా కూడా లొంగిపోతున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ఈ నెల రాష్ట్రంతో ముగుస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీ నేతలంతా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్లో చాలా కీలకంగా కూడా సుక్మా జిల్లాలో కూడా సెంట్రల్ జోన్గా ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నటువంటి వీళ్ళంతా కూడా హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత, దేవ్జీ లొంగుబాటు తర్వాత పూర్తిగా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఖచ్చితంగా కూడా పదే ఆయన కోరడం జరిగింది. చట్టపరంగా, రాజ్యాంగపరంగా లోబడి ప్రజా హక్కుల కోసం, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి తప్ప సాయుధులైన మావోయిస్టులు హింసతో సాధించడం సమంజసం కాదంటూ కూడా ఆయన పదే కూడా పిలుపునిచ్చారు. కాబట్టి DGP శివధర్రెడ్డితో పాటు DIG సుమతితో పాటు తెలంగాణ పోలీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇన్సెంటివ్ ఖచ్చితంగా కూడా పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి డెడ్ లైన్ దాదాపుగా ఈ నెల చివరిలో ముగుస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా కూడా ఇక్కడ సరెండర్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి ముందు, అది హైదరాబాద్ నడిబొడ్డున ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు కూడా దాదాపు 134 మంది వివిధ శాఖల్లో దశాబ్దాలుగా పనిచేసినటువంటి మావోయిస్టులు మొత్తం కూడా లొంగిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. వీళ్ళంతా కూడా PLGA కమాండెంట్స్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే PLGA అనేది మాత్రం మావోయిస్టు పార్టీకి ఒక ఆయుపట్టు అని చెప్పాలి. PLGA ఆపరేషన్లు, గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి ఆపరేషన్లు చాలా చూస్తూ ఉంటాం, సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళపైన ఉన్న కేసులు కావచ్చు, వీళ్ళపైన ఉన్నటువంటి రెమ్యునేషన్లు కావచ్చు, వీళ్ళ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీళ్ళ పునరావాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, మొత్తం ప్రభుత్వం చూడాలి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వంతో చర్చల అనంతరం కూడా దాదాపు 134 మంది ఒకేసారి ముఖ్యమంత్రి ముందు, తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.